మనల్ని మనం నిజంగా అర్థం చేసుకున్నామా? ఈ ప్రశ్న ఎప్పుడినుంచో యుగాలుగా మనల్ని వెంటాడుతూనే ఉంది. సరే, ఈరోజు మనం ఉపనిషత్తుల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఏదో పాతకాలం నాటి దుమ్ముపట్టిన గ్రంథాలు అనుకుంటే పొరపాటే. మనల్ని మనం తెలుసుకునే ప్రయాణంలో మనకు దారి చూపించే టార్చ్ లైట్స్ లాంటివి. ఇది ఆ అన్వేషణ గురించిన ఒక కథ. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ చూడండి. అంత టెక్నాలజీ, అంత వేగం, అన్నీ క్షణాల్లో జరిగిపోవాలి. మరి ఇలాంటి టైంలో వేల ఏళ్ల కిందటి మాటలకు, ఆ పాత గ్రంథాలకు మన జీవితంలో అసలు చోటుందా? ఈ ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. ఈ సంఘర్షణకు ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు. ఒకరు తండ్రి, తన జీవితాన్నే సంస్కృతానికి అంకితం చేసిన పండితుడు. ఈయన గడిచిపోయిన తరానికి గుర్తు. మరొకరు ఆయన కొడుకు, ఆధునిక ప్రపంచంలో తనకంటూ ఓ దారి వెతుక్కుంటున్న థియేటర్ డైరెక్టర్. ఈయన ఇప్పటి తరానికి ప్రతిబింబం. వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణే తరాల మధ్య ఉన్న గ్యాప్కి అద్దం పడుతుంది. ఆ తండ్రికి సంస్కృతమంటే ప్రాణం. ఆయనకు జ్ఞానాన్ని, గౌరవాన్ని, చివరికి బ్రతుకు తెరువునిచ్చింది కూడా అదే. కాని ఆయన కొడుకు నరేంద్ర దృష్టిలో అదొక పాత భాష, అంతే. దానితో ఉద్యోగాలు రావు, భవిష్యత్తు లేదు అంటాడు. చూడండి, ఇది కేవలం ఒక భాష గురించిన వాదన కాదు. రెండు వేరువేరు తరాల మధ్య, రెండు వేరువేరు ప్రపంచాల మధ్య ఉన్న పెద్ద అభిప్రాయ భేదమన్నమాట. ఆ తండ్రి మాటల్లోనే నిరాశను, ఆవేదనను గమనించారా? తన జ్ఞాన సంపదను, తన వారసత్వాన్ని కొడుక్కు అందించాలని ఆయన ఎంతగా తపనపడ్డాడో. కాని కొడుకు దాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేసినప్పుడు ఆయన గుండె ఎంత గాయబడుంటుందో ఈ మాటలు చెబుతున్నాయి. సరే, ఈ తండ్రి కొడుకుల కథ మనల్నే ఒక లోతైన ప్రశ్నకు తీసుకొస్తుంది. అసలు ఈ ప్రాచీన జ్ఞానం అంటే ఏంటి? అది ఎందుకు అంత ముఖ్యం? దాన్ని ఎలా పొందాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ జ్ఞానం కోసం విదేశాల నుంచి వచ్చిన ఒక అన్వేషకుడు కథలోకి వెళ్దాం. ఉపనిషత్ అంటే, సింపుల్గా చెప్పాలంటే, గురువు పాదాల దగ్గర శ్రద్ధగా కూర్చొని జ్ఞానాన్ని స్వీకరించడం. ఇది ఏదో పుస్తకాలు చదివేసినట్టు కాదు, గూగుల్లో సమాచారం సేకరించినట్టు అస్సలు కాదు. ఇది ఒక వ్యక్తిగత ప్రయాణం, ఒక లోతైన అనుభవం. ఉపనిషత్తులు మనకో కొత్త యాంగిల్ చూపిస్తాయి. బయట ప్రపంచాన్ని చూడటం కాసేపు ఆపి మన లోపలికి తొంగి చూడమంటాయి. ఎందుకంటే నువ్వు చూసే ప్రపంచమంతా నీ ఆలోచనల ప్రతిబింబం మాత్రమే. అసలైన జ్ఞానం, అసలైన శాంతి, అసలైన నిజం అన్నీ మన లోపలే ఉన్నాయని చెబుతాయి. చూస్తున్న నిన్ను నువ్వు తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని మొత్తం తెలుసుకున్నట్టే. ఈ జ్ఞాన మార్గం ఏదో కాలేజ్ కోర్స్ లాంటిది కాదు. ఇక్కడ డిగ్రీలు, సర్టిఫికెట్లు ఉండవు. ఉద్యోగ గ్యారంటీ అస్సలే లేదు. ఎందుకంటే ఇది కేవలం ఆత్మజ్ఞానం కోసం, మనల్ని మనం తెలుసుకోవడం కోసం చేసే ఒక పవిత్రమైన యాత్ర. దీనికి వెల కట్టలేము కదా? కాలం ఎంత మారినా, టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి సమస్యలు అవే. దుఃఖం, భయం, టెన్షన్ మనల్ని ఇప్పటికీ నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. ఉపనిషత్తులు ఈ సమస్యల మూలంలోకి వెళ్ళి వాటి నుండి శాశ్వతంగా ఎలా బయటపడాలో దారి చూపిస్తాయి. అందుకే అన్నిటికన్నా ముందు ఉపనిషత్తులు చెప్పేది ఒక్కటే: ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని తెలుసుకునే ముందు నిన్ను నువ్వు తెలుసుకో. నీ గురించి నీకే సరిగ్గా తెలియనప్పుడు బయటి ప్రపంచం గురించి ఎంత తెలిసినా అదంతా వృధానే. ఇదే అసలైన జ్ఞానం, ఇదే అసలైన విజయం. సరే, ఇప్పుడు మళ్ళీ నరేంద్ర కథలోకి వెళ్దాం. తన తండ్రి అడిగిన ఆ ప్రాసంగికత అనే ప్రశ్న అతని జీవితంలో, అతని పనిలో ఒక పెద్ద సవాలుగా మారింది. మరి ఆ సవాల్నతను ఎలా ఎదుర్కొన్నాడు? తన కళ ద్వారా దానికి ఎలా సమాధానం వెతికాడో చూద్దాం. ఒక పాత సంస్కృత నాటకాన్ని స్టేజ్ మీదుకు ఎక్కిస్తూ నరేంద్ర ఒక పెద్ద డైలమాలో పడ్డాడు. దుస్తులు మారితే, కాలం మారితే కథ యొక్క ఆత్మ కూడా మారిపోతుందా? ఈ ప్రశ్న అతని కలకే కాదు, తన తండ్రితో తనకున్న సంబంధానికి, తన జీవితానికి కూడా సంబంధించినది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నాటకానికి ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడాలి? కథకు ప్రాణం పోసిన మన సాంప్రదాయ భారతీయ దుస్తులా, లేక ఇప్పటి ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యే మోడర్న్ వెస్టర్న్ దుస్తులా? ఈ ఎంపిక సాంప్రదాయం, ఆధునికత మధ్య అతను ఎంతలా నలిగిపోతున్నాడో చూపిస్తుంది. అప్పుడు నరేంద్ర ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అతను ఒకటి వదిలి మరొకటి పట్టుకోలేదు, రెండింటినీ కలిపాడు. ప్రాచీన భారతీయ నాటకానికి ఆధునిక పాశ్చాత్య దుస్తులను తొడిగి ఒక కొత్త ప్రయోగం చేశాడు. కథ యొక్క ఆత్మ దాని రూపంలో కాదు, దాని ఫీల్లో, దాని ఎమోషన్లో ఉందని నిరూపించాడు.
మరి నరేంద్ర చేసిన ఈ సాహసోపేతమైన ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిచ్చిందే? అది తండ్రి కొడుకుల మధ్యున్న అగాధాన్ని ఎలా పూడ్చిందే? ఇప్పుడు చూద్దాం. అతని నాటకం సూపర్ డూపర్ హిట్ అయింది. పాత కథకు కొత్త రంగులద్ది దానికి ఒక పునర్జన్మ ఇచ్చాడని అందరూ పొగిడారు. అప్పుడతనికి అర్థమైంది, కొత్తదనం పాతదాన్ని నాశనం చెయ్యదు, దానికి కొత్త జీవితాన్నిస్తుంది అని. ఇదే మనం నేర్చుకోవాల్సిన పాఠం. ప్రాచీన జ్ఞానం ఎప్పటికీ పాతబడదు. ప్రతి తరం దానిని తనదైన శైలిలో, తనకు అర్థమయ్యే రూపంలో మళ్లీ ఆవిష్కరించుకుంటుంది. వారసత్వమంటే పాత ఆచారాలను గుడ్డిగా పాటించడం కాదు, అది లేవనెత్తే శాశ్వతమైన ప్రశ్నలకు మనదైన సమాధానాలు వెతకడమే. చివరగా తండ్రి కొడుకును అడిగిన ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న కేవలం నరేంద్ర కోసం కాదు, మనందరి కోసం. మన జీవితానికి అర్థమేమిటి? ఈ ప్రపంచంలో మన ప్రాసంగికత ఏమిటి? మనం దేనికోసం జీవిస్తున్నాం? ఆలోచించండి.